మండల ప్రజలకు పరిసర ప్రాంతాలకి కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి కోటిపల్లి మహాశివరాత్రి ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు అందరికీ కూడా నమస్కారం. బాబారి పోలీస్ స్టేషన్ తరఫున స్వాగతం, భక్తులందరికీ సుస్వాగతం. ఈరోజు కోటిపల్లిలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను మొత్తం మన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు సారు ఎక్కువ మందిని బందోబస్తుకి ఇవ్వడం జరిగింది. గతంలో కంటే భక్తుల రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశంతో గతంలో ఇచ్చిన బందోబస్తు కంటే ఎక్కువ మంది బందోబస్తుని సుమారు 250 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రేవులో ప్రతి సంవత్సరం రేవు ముందుకుండేది, ఈ సంవత్సరం వెనక్కెళ్ళింది. రేవులో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించడం జరిగింది. దేవాదాయ శాఖ వారు మిగతా డిపార్ట్మెంట్స్ సహకారంతో బ్యారికేడ్లు కట్టి వలలు కట్టడం, ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జరగడం, అలాగే వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్ మెయింటైన్ చేయడం జరిగింది. క్యూ లైన్ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎన్ఎస్ఎస్ స్కౌట్ పిల్లల్ని కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా సుమారు 24 సీసీ కెమెరాలతో మొత్తం పార్కింగ్ ప్రదేశాలు కానీ, బాతింగ్ ఘాట్లు కానీ, టెంపుల్ ప్రిమిసెస్ ఇన్సైడ్ అవుట్ సైడ్ కానీ మొత్తం కూడా సీసీ కెమెరాల నిఘాలో ఉంచడం జరిగింది. భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మానిటరింగ్ ఒక కంట్రోల్ రూమ్స్ పెట్టి 2 కంట్రోల్ రూమ్స్ పోలీస్ అవుట్ పోస్టులు పెట్టి మానిటర్ చేస్తున్నారు. ప్రతి నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాస్ ద్వారా బందోబస్తు యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి బందోబస్తు సాఫీగా జరిగే విధంగా చూస్తున్నారు. ఉదయం 4 గంటల కాడి నుంచే భక్తులు అధిక సంఖ్యలో కోటిపల్లి రావడం జరిగింది. వాళ్ళకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుని ఆ భక్తుల అవసరాల దృష్ట్యా వాళ్ళకి స్పీడ్ గా వాళ్ళని మూవ్ చేసుకునేలాగా చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు కలగజేయకుండా, ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. పార్కింగ్ ప్రదేశాలు కూడా సఫిషియెంట్ పెద్ద పార్కింగ్ ప్లేసే పెట్టుకోవడం వల్ల భక్తులు ఎటువంటి అసౌకర్యాలకు ఫీల్ అవ్వలేదు. ఈ సంవత్సరం వేడుకలు బాగా జరిగినాయి. సాయంత్రం దీపోత్సవం, కోటి దీపోత్సవం వేడుకలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న బందోబస్తు సాఫీగా సవ్యంగా జరిగింది. భక్తులందరూ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరించారు. అలాగే దేవాదాయ శాఖ వారికి, మిగతా డిపార్ట్మెంట్ల వారికి, పంచాయతీ వారికి, గ్రామ పెద్దలకి, కమిటీ సభ్యులకి అందరికీ కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు. వారందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే మాకు సహాయ సహకారాలు వాళ్ళ ఎటువంటి సహాయ సహకారాలు అవసరమో అన్ని సహాయ సహకారాలు మాకు అందజేశారు. కమిటీ మా సంస్థ మాసాస్ట్రెస్ వారు కూడా మాకు అందించే సహాయ సహకారాలు మరవలేవు. అలాగే మా స్పెషల్ పార్టీ వాళ్ళు కూడా, ఎస్పీ గారు స్పెషల్ పార్టీ వాళ్ళు కూడా ఇవ్వటం వల్ల భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఫ్రీ ఫ్లోయింగ్ అనేది జరిగింది. ఇప్పటి వరకు మాకు సహకరించిన గ్రామ పెద్దలకు, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.